ఈ బుక్ చదివిన తర్వాత ఆయన మనీని చూసే విధానం కంప్లీట్గా మారిపోయింది. ఇది మనీ గురించి బుక్ కాదు, మైండ్ సెట్ గురించి. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేది 2 fathers లో స్టార్ట్ అవుతుంది. ఒక ఫాదర్ బాగా చదువుకున్నవాడు, జాబ్ చేసేవాడు, సేఫ్ లైఫ్. ఇంకొక ఫాదర్ బిజినెస్ మైండ్ సెట్, రిస్క్ అండ్ ఫ్రీడమ్. నేను ఈ వీడియోలో బుక్ ఎక్స్ప్లెనేషన్ లేదా బుక్ సమ్మరీ చెప్పట్లేదు. ఈ వీడియో మీకు ఎలా కనెక్ట్ అవుతుందో చెప్తా. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. చాప్టర్ 1, రిచ్ డాడ్ పూర్ డాడ్. ఆథర్కి 2 fathers. ఎలా అంటే మనం ఈ బుక్ లో పూర్ డాడ్ అని ఎవరైతే చెప్పుకుంటున్నామో అతను ఆథర్ ఫాదర్. రిచ్ డాడ్ అని ఎవరినైతే చెప్పుకుంటున్నామో అతను ఆథర్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్. ఆథర్ ఫ్రెండ్ నేమ్ వచ్చి మైక్. అండ్ ఎందుకే ఆథర్ నేమ్ అంటే చెప్పలే కదా, రాబర్ట్. పూర్ డాడ్ వచ్చి హైలీ ఎడ్యుకేటెడ్, గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ. అతను అప్పుడు ఏమంటూ ఉంటారంటే స్టడీ వెల్, గెట్ ఏ జాబ్ అండ్ వర్క్ ఫర్ మనీ. రిచ్ డాడ్ వచ్చి నాట్ హైలీ ఎడ్యుకేటెడ్, బిజినెస్ మైండ్ సెట్. అతను ఏమంటారంటే మేక్ మనీ వర్క్ ఫర్ యూ. మన ఇంట్లో కూడా ఇదే అంటారు కదా, జాబ్ వస్తే లైఫ్ సెట్ కదా. ఒకటి చెప్తా వినండి, ఈ లైఫ్ అనే గేమ్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే. ఎందుకంటే సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ అ జర్నీ. జాబ్ సెక్యూరిటీ ఇస్ నాట్ ఈక్వల్ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్. చాప్టర్ 2, ది రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ. పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వర్క్ హార్డ్ ఫర్ శాలరీ. బట్ రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే లెర్న్ హౌ మనీ వర్క్స్. మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మంత్ శాలరీ వస్తుంది, ఈఎంఐస్కి బిల్స్కే పోతుంది. ఇంకా సేవింగ్స్ వచ్చేసి ఫియర్ అండ్ కంఫర్ట్ సైకిల్లో లైఫ్ ఉండిపోతుంది. చాప్టర్ 3, వై ఫైనాన్షియల్ లిటరసీ. ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, అసెట్స్, లయబిలిటీస్ అర్థం చేసుకోవడం. మన ప్రాబ్లం ఏంటంటే స్కూల్లో మ్యాథ్స్ నేర్పిస్తారు కానీ మనీ మ్యాథ్స్ నేర్పించరు. మోర్ శాలరీ ఇస్ నాట్ ఈక్వల్ టు మోర్ వెల్త్. మనం అనుకుంటాం నాకు ప్రమోషన్ వస్తే నాకు శాలరీ పెరుగుద్ది, నాకు శాలరీ పెరిగితే లైఫ్ సెట్. ఈరోజు రియల్మీకో OnePlus ఫోన్కి ఈఎంఐ కట్టుకుంటున్నావు, రేపు పొద్దున్న ఐఫోన్ కట్టుకుంటావు, అంతే కదా. అప్పుడు ఇంకా ఎక్స్పెన్సెస్ చేస్తారు, కార్ లోన్, హౌస్ లోన్, ఇంకా చాలా ఉంటాయి. డెప్ట్ ట్రాప్లో పడిపోతారు. ఇంకా అప్పుడు మీ మంత్లీ శాలరీ అంతా క్రెడిట్ కార్డ్స్కి వెళ్ళిపోతుంది. ఆ ట్రాప్లో పడకుండా ముందే బయటకు వచ్చేయండి. బీ ఎంటర్ప్రెన్యూర్, నాట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. బిజినెసెస్ ఎలా ఆలోచిస్తాయంటే ఒక పర్సన్ బాగా వర్క్ చేస్తున్నాడంటే వాడికి ప్రమోషన్ అనే ఆశ చూపించి ఉంచుకుంటాడు. బికాస్ మీరు కానీ బయటకు వెళ్తే మీరు వాడికన్నా ఎక్కువగా గ్రో అవుతారని వాడికి తెలుసు. కానీ మీకు ప్రమోషన్ అనే ఆశ చూపించడం వల్ల అక్కడే ఉండిపోతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న పిల్లోడికి నువ్వు ఇంకా కొంచెం చదువుకుంటే నీకు చాక్లెట్ ఇస్తా అని ఆశ చూపించడం లాంటిది. చాప్టర్ 4, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. పూర్ డాడ్ ఏమంటారంటే కంపెనీ కోసం వర్క్ చేయి అని, కానీ రిచ్ డాడ్ నీ అసెట్స్ని బిల్డ్ చేయి అంటారు. వెయిట్, అసలు మీకు అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఏంటో తెలుసా? సింపుల్, అదే అండి. అసెట్స్ అంటే ఆస్తులు, మనకి దాని ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది ఆర్ దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. లయబిలిటీస్ అంటే మన పాకెట్ నుంచి మనీని బయటకు తీసేవి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. అసెట్స్ అంటే రెంట్ ఇన్కమ్స్, సైట్స్, స్కిల్స్ కూడా. లయబిలిటీస్ అంటే హౌస్ లోన్, కార్స్ అండ్ బైక్స్ అండ్ అదర్ ఫ్యాన్సీ ఐటమ్స్. మనలో చాలా మంది ఏంటంటే ఇల్లును కొని అది అసెట్ అని ఫీల్ అవుతారు. కాదు, అదో లయబిలిటీ. బికాస్ అది మన డబ్బులు ఇవ్వదు కదా, మంత్లీ మన పాకెట్ నుంచి ఇంకా దానికోసం తీయాలి. లైక్ ఈఎంఐస్ అని, హౌస్ పేమెంట్స్ అని, మెయింటెనెన్స్ అని ఉంటాయి కదా. ఇట్ సౌండ్స్ బ్యాడ్ బట్ ఇదే రియల్ ట్రూత్. చాప్టర్ 5, ది హిస్టరీ ఆఫ్ ట్యాక్స్ అండ్ పవర్ ఆఫ్ కోఆపరేషన్. మీకు ఎప్పుడు డౌట్ వచ్చిందా? రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవుతారు, బట్ పూర్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు అక్కడే ఎందుకు ఉండిపోతారు అని చెప్పి. రిచ్ పీపుల్కి ట్యాక్స్ తక్కువ ఉంటుంది. ఒకవేళ ఉన్నక్కడ ఫస్ట్ వాళ్ళనే స్పెండ్ చేసుకుంటారు అండ్ తర్వాతే మిగిలింది ట్యాక్స్ కడతారు. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి శాలరీ రావడమే ట్యాక్స్ కట్టే వస్తుంది అండ్ వచ్చింది కూడా ఈఎంఐస్కి పోతుంది కదా. ఒకవేళ ఉన్నా కూడా ఫస్ట్ వాళ్ళు ట్యాక్స్ కట్టి అప్పుడు వాళ్ళ మీద వాళ్ళు స్పెండ్ చేసుకుంటారు. కంప్లీట్ రివర్స్ టు రిచ్. చాప్టర్ 6, ది రిచ్ ఇన్వెస్ట్ మనీ. రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటారు, బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తారు. రిచ్ పీపుల్స్ వచ్చి రిస్క్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు, బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు రిస్క్ అంటే భయపడతారు. నేను ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ అర్జెంటుగా మానేసి ఏదో ఒకటి ఇప్పటికప్పుడు స్టార్ట్ చేయండి అని నేను చెప్పట్లేదు. మీరు డెప్ట్ ట్రాప్లో పడకండి అని అంటున్నా. మీరు అనుకున్న ఇండస్ట్రీలో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అంటే జాబ్ ఈజ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. పక్కా జాబ్ ఉండాలి, బట్ సైడ్ పార్ట్ టైంలో మీ ఇంట్రెస్ట్ మీద వర్క్ చేయండి, స్టార్ట్అప్ ప్లాన్ చేయండి. జాబ్ ఎందుకు ఉండాలి అన్నా అంటే మీరు మీ ఎంటర్ప్రెన్యూర్షిప్లో స్టేబుల్ అయ్యేంత వరకు మిమ్మల్ని కాపాడేది ఈ జాబే. మీ వల్ల మీ బ్యాక్ ఉన్న వాళ్ళు సఫర్ అవ్వకూడదు కదా. బ్యాక్ పీపుల్ ఇన్ ది సెన్స్ మీ పేరెంట్స్ అండ్ యువర్ సపోర్టివ్ పీపుల్. చాప్టర్ 7, వర్క్ టు లెర్న్ నాట్ ఫర్ మనీ. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా థింక్ చేస్తారంటే ఒక జాబ్, ఒక స్కిల్ అంతే చాలు. బట్ రిచ్ పీపుల్ మల్టిపుల్ స్కిల్స్, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్, సేల్స్, మార్కెటింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు ప్రస్తుతం బయట రియాలిటీ ఎలా ఉందంటే డిగ్రీ ఉంది బట్ స్కిల్స్
నేను చెప్పేది ఏంటంటే శాలరీ కోసం వర్క్ చేయకండి, స్కిల్స్ కోసం వర్క్ చేయండి. చాప్టర్ 8 ఓవర్కమింగ్ ఆబ్స్టికల్స్. మన లైఫ్లో మెయిన్ ఆబ్స్టికల్స్ ఏంటి అంటే ఫియర్, లేజినెస్, బ్యాడ్ హ్యాబిట్, ఆరోగెన్స్. రియల్ ట్రూత్ ఏంటి అంటే ఇవన్నీ మనకు తెలుసు కానీ మనం చెయ్యము. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ బ్లడీ కంఫర్ట్ జోన్. ఇన్నర్ ఆబ్స్టికల్స్ని చేసి చేయండి, అప్పుడు అవుటర్ సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. చాప్టర్ 9 గెటింగ్ స్టార్టెడ్. స్టార్ట్ స్మాల్, స్టార్ట్ లెర్నింగ్, స్టార్ట్ అబ్జర్వింగ్ మనీ. త్వరగా రిచ్ అవ్వాలని కాదు, కరెక్ట్గా గ్రో అవ్వాలి. చాప్టర్ 10 స్టిల్ వాంట్ మోర్, హియర్ ఆర్ ది ఫ్యూ థింగ్స్ టు డూ. ఆథర్ ఏమన్నారంటే ఇంకా నాలెడ్జ్ కావాలా, అయితే ఇవి చూడండి అని ఇవి చెప్పారు. రీడ్ బుక్స్, లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్, ఇన్వెస్ట్ ఇన్ లెర్నింగ్, బిల్డ్ అసెట్స్ స్లోలీ, కన్సిస్టెన్సీ బీట్స్ షార్ట్ కట్స్. ఫైనల్ చాప్టర్ సమ్మరీ. రిచ్ డాడ్, పూర్ డాడ్. వీళ్ళ మైండ్ సెట్స్ వేరే వేరే కావచ్చు, బట్ వీళ్ళు ఒక విషయంలో సేమ్ ఒకటే చెప్పారు. మనీని చేసి చేయొద్దు, మనీని అర్థం చేసుకోండి. రిచ్ అవ్వడం అంటే కార్లు కొనడం కాదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడం. ఫైనల్గా ఒక మెసేజ్. ఈ బుక్ చదివాక నాకు అర్థమైంది ఏంటంటే రిచ్ అవ్వడం గోల్ కాదు, ఫైనాన్షియల్ క్లారిటీ తెచ్చుకోవడం గోల్. మనం లేట్ కాదు, మనం నేర్చుకుంటున్నాం. మీ లైఫ్లో మనీ రోల్ మార్చాలి అనుకుంటే ఈ బుక్ ఒక స్టార్టింగ్ పాయింట్. ఈ వీడియోలో చెప్పింది మీకు ఎంత తప్పుగా అనిపించినా వారు మిమ్మల్ని హర్ట్ చేసినా ఐఎమ్ సారీ. నేను ఈ బుక్లో ఉన్నది ఉన్నట్టు చెప్పా, అంతేకాని ఎవరిని బాధ పెట్టాలని కాదు. మన వాళ్ళకి అర్థమయ్యే విధంగా నా స్టైల్లో చెప్పా మనీ గురించి. దిస్ ఈజ్ ది రియల్ ట్రూత్. మీ బిగ్గెస్ట్ లెర్నింగ్ ఏంటి ఈ బుక్ నుంచి కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. నేను నెక్స్ట్ చదవబోయే బుక్ వచ్చేసి ఇదే. స్టే ట్యూన్డ్ ఫర్ దట్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గ్రో టుగెదర్ బడీస్, నాట్ ఇన్ సైలెన్స్ బట్ టుగెదర్. నేను వెళ్ళొస్తా మరి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.